హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఎవ్రీ సండే ఈ ప్లేస్ని ఎలా యూటిలైజ్ చేస్తానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇది సండే వ్లాగ్. ఎవ్రీ సండే అయితే మా హస్బెండ్కి ఆఫీస్ ఉంటుంది కాబట్టి నేను ఇంట్లో కావాల్సిన వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇవన్నీ అయితే అరేంజ్ చేసుకుంటాను. ఎందుకంటే మనం పిల్లల్ని తీసుకొని ఉక్కునే బయటికి వెళ్ళలేం కాబట్టి సో సండే అంటే మనకి టైం దొరుకుతుంది. సో కొంచెం లేట్గా లేచేసి కొంచెం టిఫిన్ తినేసి మనకు కావాల్సింది అయితే అరేంజ్ చేసుకుంటే వీక్ మొత్తం మనకి డిస్టర్బెన్సెస్ అయితే ఉండదు. కొంచెం ఎర్లీగా లేచి వంటలు చేసుకొని స్కూల్కి పంపించడం ఆఫీస్కి పంపించడం రిమైనింగ్ వర్క్ మనం కొంచెం కూల్గా నిదానంగా పిల్లలతో అయితే ఇంట్లో గడిపేసుకోవచ్చు. సో ఎవ్రీ సండే నేను చేసే రొటీన్ అయితే ఇది. నేను ఎన్నోసార్లు అనుకున్నాను వీడియో తీసుకుందామని ఎప్పుడూ పాసిబుల్ అవ్వదు ఏదో ఒక పని. సో ఇలానే అన్నమాట బిజీ షెడ్యూల్ వల్ల తీసుకోలేకైతే పోతాను. సో ఈ సండే ఎలాగైనా మీకు చూపించేసేయాలి అనుకున్నాను. కొంచెం హెల్త్ బాగోకపోయినా సరే ఈరోజు షూట్ చేయాల్సిందే కంపల్సరీ అని చెప్పేసి సో ఎలాగో చేస్తున్న పనే కదా కొంచెం వీడియో మనం స్టాండ్ ఒకటి అరేంజ్ చేస్తే అయిపోతుందని సో మీకు చూపిద్దామని ఈరోజు అయితే నేను వచ్చేసాను. సో ఇప్పుడు ఇదంతా అయితే లీవ్స్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అండ్ స్ప్రౌట్స్ కోసం అని చెప్పేసి కూడా తీసుకొచ్చేసాము. అండ్ ఎగ్. సో మనకి వీక్లీ కావాల్సింది అయితే ఇదే. వీక్లీ 3 to 4 ఫ్రూట్స్ డైలీ 1 వెజిటేబుల్స్ కౌంట్ చేసుకున్న నాకైతే మినిమం 8 నుంచి 9 వెజిటేబుల్స్ అయితే యూస్ చేశాను. ఎందుకంటే మార్నింగ్స్ కావాలి ఈవినింగ్స్ కూడా కావాలి. సో నాన్ వెజ్ తినే వాళ్ళకైతే వీక్లీ 2 days అయితే ఈజీగా స్కిప్ కూడా చేసేయవచ్చు వెజిటేబుల్స్. సో ఇలాగైతే నేను అరేంజ్ చేసుకుంటాను. ఇది మస్ట్ అండ్ షుడ్ కదా పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే. సో నేను ఇలా చేశాను. సో తేవగానే అంతా ఈ ప్లేస్ని నేను ఎలా యూటిలైజ్ చేస్తాను అని ఫస్ట్ మీకు చెప్పాను కదా. సో ఇదే ఫస్ట్ అయితే పాలకూర తీసుకొచ్చేసాను. ఈరోజు కొత్తిమీర మిస్ అయిపోయింది అండ్ కరివేపాకు అయితే మిస్ అయిపోయింది. సో ఉన్నవి ఇక్కడ అరేంజ్ చేసుకుందామని ఆల్రెడీ వెజిటేబుల్స్ ఉన్నాయి. సో ఈరోజు కూడా కొన్ని వెజిటేబుల్స్ తీసుకొచ్చి ఫ్రెష్గా ఏ ప్లేస్లో ఆ ప్లేస్లో అరేంజ్ చేసేస్తే నాకు కొంచెం తృప్తిగా అయితే ఉంటుంది. లేదంటే బ్యాగ్ తీసుకొచ్చేసి అలా పెట్టుకుంటే అసలు నాకు మనసు నెమ్మదిగా ఉండదు. అందుకోసమనే తెచ్చిన వెంటనే కొంచెం బ్రష్ చేంజ్ చేసుకొని ఇవి సెట్ చేయడం అయితే మొదలు పెట్టేస్తాను. సో ఇలాగా ఏది ఏ ప్లేస్లో పెట్టాలి ఏది ఏ బాక్స్లో పెట్టాలి అనుకుంటా. ఇక్కడైతే తమలపాకు మనకి కావాలి కాబట్టి సో మనం కవర్లో పెట్టుకుంటే ఆకులు వచ్చేస్తాయి. అలా తీసేసి దానికి సరిపడా ఒక బాక్స్ అయితే తీసుకొని అలా పెట్టేసేయడం. ఇదిగోండి నేను ఈసారి తీసుకొచ్చినవి వెజిటేబుల్స్ ఇవన్నీ పాలకూర ఆనియన్ రాడిష్ బీరకాయ యాపిల్స్ పొమగ్రానేట్స్ పచ్చిమిర్చి సొరకాయ. ఈసారి సొరకాయ అయితే ఫస్ట్ తీసుకొచ్చాను ఎందుకంటే చాలా ఫ్రెష్గా అనిపించింది. సో ఇది నా ఆనియన్ బాస్కెట్. పక్కనైతే గార్లిక్. ఇవి 2 ఎక్కువ యూస్ చేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీ కావాలి. అలా వాటిని అయితే ఒక ప్లేస్లో పెట్టుకుంటాను. అండ్ ఫ్రూట్స్కి అయితే మా పిల్లలకి టేబుల్ దగ్గర ఉంటేనే వాళ్ళకి అందుతుంది. వాళ్ళు తీసుకొని కొంచెం తినడానికి కూడా ఉంటుంది. లేదు వాళ్ళకి కావాలి అంటే కళ్ళ ముందు అలా చూస్తూ ఉంటే వాళ్ళకి తినాలనిపిస్తుంది. సో నేను ఆ పర్పస్ మీద అయితే టేబుల్ మీదనే ఉంచుతాను. ఫ్రూట్స్ ఏవి తీసుకొచ్చినా ఈ బాస్కెట్ అయితే ఎక్కడ. దాని తర్వాత ఇప్పుడు వెజిటేబుల్స్ సర్దడం మొదలు పెట్టాను. వెజిటేబుల్ బ్యాగ్స్ నేను ఇది ఆన్లైన్లో తీసుకున్నాను. చాలా బాగా యూస్ అవుతుంది. బట్ కొంచెం ఇది ఇలాంటి రాడిష్ బీరకాయ ఇట్లాంటివి అయితే బాగుంటుంది. అండ్ వేరే వాటికైతే కొంచెం పొడుగు ఎక్కువైనట్టు ఉంటుంది. ఎనీవేస్ నేనైతే ఇవి 12 బ్యాగ్స్ దాకా కొన్నాను. ఎప్పటి నుంచో యూస్ చేస్తున్నాను. నాకు చాలా అంటే చాలా యూస్ అవుతాయి ఈ బ్యాగ్స్. అండ్ బీరకాయ రాడిష్ అయితే ఇలా పట్టేసుకున్నాను. అండ్ అవి లాంగ్ వెజిటేబుల్స్ కదా కొంచెం మనం బాస్కెట్లో పెట్టేటప్పుడు కూడా అడ్డంగా పెట్టేసుకోవచ్చు అని. అండ్ ఈ ఆనియన్ అయితే నాకు ఫేవరెట్. నాకు ఎందుకో ఇది బాగా నచ్చుతుంది. ఆనియన్స్ కొంచెం అలా కట్ చేసేసి ఫ్రై చేసేసుకొని స్ప్రింగ్ ఆనియన్స్ భలే టేస్ట్ ఉంటాయి. సో బాబోయ్ ఈ పాలకూరతో అయితే నా వల్ల కాదు కానీ హెల్దీ అని చెప్పేసి తినాలి. సో ఈ పాలకూర సంగతి తర్వాత చూసేద్దామని చెప్పేసి అయితే ఫస్ట్ 2 కట్టలు తీసేసి అయితే పక్కన పెట్టేశాను. మిగతా వెజిటేబుల్స్ మనం సెట్ చేసుకున్నాం అనుకోండి పాలకూర అది తర్వాత క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. లేదంటే మార్నింగ్స్ చాలా డిస్టర్బ్ అవుతాం. మార్నింగ్ పాలకూర వండేటప్పుడు ఇలా టమాటో ట్రే తీసుకొచ్చి అయితే ఒక 1 kg 2 kgs టమాటో అయితే మాకు వీక్లీ కంపల్సరీ 2 to 3. సో ఆల్రెడీ 1 kg to 1.5 kg ఉండే. సో ఈసారి 1.5 kg అయితే తెచ్చుకున్నాము. దెన్ పొటాటోస్ సాంబార్ కోసం అయితే పిల్లలు సాంబార్ తింటారు కదా. సో ఇలా అన్నీ ఒకే దగ్గర అరేంజ్ చేసుకుంటే మనం తీసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. సో ఇలా
అన్నమాట. ఈ పొటాటోస్ తీసుకొని బాస్కెట్లో అరేంజ్ చేసేయడమే. సో ఇలా ఒక దానిపైన ఒకటి ఇట్లా అయితే పెడతాను. ఎవరికైనా నా ఫ్రిడ్జ్ టూర్ కావాలంటే కూడా చెప్పండి, నేను చేస్తాను. సో ఇలా అయితే ఫ్రిడ్జ్లో అరేంజ్ చేసుకుంటాను. వెజిటేబుల్స్ అన్నీ ఒక చోట, ఎగ్ ఒక చోట. మా వారు గుడికి వెళ్ళొచ్చారు, పక్కన కొబ్బరికాయ కనిపిస్తుంది కదా, నేను ఇదంతా పని చేసేలోపు మా హస్బెండ్ గుడికి అయితే వెళ్ళొచ్చేసారు. అండ్ మిర్చికి కడలు తీసేసి పెడితే కుళ్ళిపోదు అండ్ చాలా రోజులు ఉంటుంది. ఇదైతే నేను ఇప్పటి నుంచి కాదు, చాలా రోజుల నుంచి ఇదే ఫాలో అవుతాను. తీసుకురాగానే అలా మనకి టైం దొరకక అలా పెట్టేస్తామే, కానీ అవి వేస్ట్ అయిపోతాయి. తెచ్చుకొని వేస్ట్ చేసుకోవడం ఎందుకని నా ఫీలింగ్. సో కొంచెం కష్టమైనా పర్లేదు, ఇష్టంగా చేసుకుంటాను. సో ఈరోజైతే నేను ఒక 1/2 kg మిర్చి అయితే తీసుకొచ్చేసాను. సో 1/2 kg మిర్చి మొత్తం తీసుకొచ్చేసి ఇలా తొడిమలు తీసేసామనుకోండి, ఒక బాక్స్లో అరేంజ్ చేస్తే తొందరగా వాడిపోవు కూడా. అండ్ ఆకుకూరలు మనం ఇప్పుడు వెజిటబుల్ బ్యాగ్స్ అని చెప్పాను కదా, ఆ బ్యాగ్స్ కంటే కవర్లోనే ఫ్రెష్గా ఉంటాయి. సో నేను ఆకుకూరలు ఏమైనా తీసుకొస్తే మాత్రం ఆ కవర్లోనే పెడతాను. నెక్స్ట్ నేను పాలకూర పెట్టేటప్పుడు చూపిస్తాను. ఇలా కాడలన్నీ తీసేసాక మనకి సైజ్ ఒక 1/2 kg తీసుకొస్తే ఒక 1/2 kg బాక్స్, లేదు కేజీ తీసుకొస్తే 1 kg బాక్స్. సో ఫ్రెష్గా ఉన్నాయని పెద్ద డబ్బాలో ప్యాక్ చేశాను. లేదు మనం కాడలు తీసేటప్పుడు తునిగాయి ఇట్లా సగం సగం అయ్యాయి అనుకుంటే రైట్ సైడ్కి కింద పెట్టాను చూడండి, ఒక సైడ్కి, అలా అయితే ఇంకొక బాక్స్లో అరేంజ్ చేశాను. సో మనం ఏమైనా ఉప్మా లేదు చిన్న చిన్నగా పోపులు వేసుకుంటాం కదా, అలాంటప్పుడు అయితే ఇది యూస్ చేసుకోవచ్చు. అందుకని చెప్పేసి అదైతే సైడ్కి పెట్టాను. సో తమలపాకు ఈజ్ కంప్లీటెడ్ అండ్ మిర్చి ఈజ్ కంప్లీటెడ్. నేను సగం సగం అని చెప్పాను కదా, అవి పోపు వేసుకునేటప్పుడు బాగుంటాయి. సో అది పక్కన. అండ్ పూజ కోసం అయితే ఫ్లవర్స్ మస్ట్ అండ్ షుడ్ కదా. ఈరోజు మాలపూలు అయితే నాకు దొరకలేదు. సో మేము వెళ్ళడం ఈరోజు చాలా లేట్ అయిపోయింది, కొంచెం హెల్త్ బాగాలేదన్నాను కదా, అందువల్ల కొంచెం లేట్ అయిపోయింది. సరే మనం ఉన్న దానితో హ్యాపీ అవ్వాలి కదా, అట్లా అని చెప్పేసి చామంతి పూలు అయితే తీసుకొచ్చాను. సో నాకు ఇది టమ్లర్ అయితే ఈజీ అండ్ ఫ్రిడ్జ్లో పెద్ద గోల్ ఉండదు, అన్నీ పట్టాలి కదా, అందుకోసమని. సో టమ్లర్లో పెట్టుకుని డోర్లో పెట్టేసుకుంటే మనకి కావాలి అన్నప్పుడు టక్కున తీసుకొని టక్కున పెట్టేయచ్చు. ఇలా మిర్చి, దాని పక్కన మొన్న ఫ్రూట్స్ లాట్ చేశాను కదా, నేను ఫ్రూట్స్ లాట్ ఫోటో అయితే ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాను. సో పక్కన ఇలా అరేంజ్ చేసి అండ్ ఫ్రూట్స్ బనానా, యాపిల్, బ్రెడ్ అండ్ కొబ్బరికాయలు మా ఇంట్లో దేవుడికని నార్మల్గా యూస్ చేస్తూనే ఉంటాను కదా, సో అందుకోసమని కొబ్బరికాయలు ఎక్కువనే ఉంటాయి. అండ్ ఇప్పుడు అన్నిటితో ఫైటింగ్ అయిపోయింది, ఇప్పుడు పాలకూరతో ఫైటింగ్ చేయడం స్టార్ట్ అనమాట. సో సైడ్కి లాస్ట్కి ఇట్లా కాడలు అయితే కట్ చేసుకుంటాను. కాడలు కట్ చేసేసి మనం అక్కడ గట్టిగా పట్టుకొని దులిపేసామనుకోండి, చిన్న చిన్న ఆకులు ఏమైనా డస్ట్ ఉంటే వచ్చేస్తాయి. సో మనం అలా నీట్గా చూసేసుకొని, ఇదిగో నేను మధ్యలో లీఫ్ తీసేసాను కదా, అలా లీవ్స్ తీసేసా అంటే ఏమైనా వేస్టేజ్ అట్లా ఉంటే అక్కడ మనం పట్టుకొని దులిపితే అది చాలా ఈజీ అయిపోతుంది. సో అందుకోసమని నేను ఆకుకూరలు ఏమైనా తీసుకొస్తే మాత్రం ఇది చేసుకోవాలి, లేదు అనుకుంటే అది వండాలనే అనిపించదు. మార్నింగ్ మనకి ఎంత ఎర్లీగా అనుకున్నా ఇలాంటివి క్లీన్ చేసుకోవడం పెట్టుకుంటే మాత్రం మార్నింగ్ ఖచ్చితంగా డిస్టర్బ్ అవుతాం. సో ఇలా కాడలు వెనక పట్టుకొని ఎలా ఊపేసామనుకోండి, చిన్న ఆకులు ఏమైనా డస్ట్ ఏమైనా లేదు ఏవైనా ఉండండి క్లీన్ అయిపోతుంది. సో మనం అలా చూసుకొని దులిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ చిన్న చిన్న ఆకులు దాని తర్వాత తీసేసి వేరే కవర్లో కూడా పెట్టుకోవచ్చు. సో నేనైతే ఫస్ట్ 2 కట్టలు అయితే తీసుకొచ్చేసాను, ఈరోజు ఫ్రెష్గా ఉన్నాయని చెప్పేసి. వెజిటేబుల్ బ్యాగ్ అయితే దాదాపు యూజ్ అవ్వదు ఆకుకూరలకి, ఇలా ప్లాస్టిక్ ఈ కవర్ ఉంటేనే అవి ఫ్రెష్గా ఉంటాయి. సో నేను పాలకూరలు ఇంకేమైనా ఉంటే మాత్రం ఇలానే సో ఇలా తీసేసుకొని పెట్టేసుకుంటాను. ఇప్పుడు ఈ చిన్న చిన్న ఆకులు ఉన్నాయి కదా, అవి నార్మల్ అంటే అవి కూడా నీట్ చేసుకోవాలి, కాకపోతే టైం పడుతుంది. సో అదంతా టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకని ఫస్ట్ చిన్న చిన్న ఆకులు తీసి సైడ్కి అయితే పెట్టేసుకున్నాను. అండ్ క్లీనింగ్ చేసేయాలి కదా, లేదంటే టేబుల్ మొత్తం మగిలి. సో ఇందాక నేను ఫైట్ చేసిన ప్లేస్ అయితే ఇదే, ఫైనల్గా క్లీన్ అయితే చేసేసాను. సో ఇవైతే డైలీ ఉండే వస్తువులు అన్నమాట. సో ఇలా ఒకదానితో అయిపోతుందా మనకి వెజిటేబుల్ క్లీన్ చేసాం, మరి కుకింగ్ చేయాలి కదా. సో ఒక సైడ్ చికెన్ అండ్ ఒక సైడ్ అయితే రైస్. నేను మొత్తం వీడియో అయితే ఇప్పుడు నాకు ఓపికలేగా క్యాప్చర్ చేయలేదు. సో రైస్ అయింది అండ్ చికెన్ అయితే ఒక 70% కుకింగ్ అయితే అయింది. సో ఇలాగా ఫైనల్గా అండ్ నాకు మజ్జిగ ఇలా చేసుకుంటే చాలా ఇష్టం, సండే కదా కొంచెం స్పెషల్. అయిపోయింది ఫైనల్గా, చికెన్ కర్రీ ఈజ్ రెడీ. సో పిల్లలకని ఇందాక ఎక్కువగా అనిపించింది, ఇప్పుడు తక్కువ అని అనుకోకండి. సో పిల్లలకి మాకు సపరేట్ కాబట్టి పిల్లలకి మాకు అండ్ వైట్ రైస్. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను. అండ్ చిన్న ట్రిప్ లాస్ట్లో మనం డస్ట్బిన్ వేయడానికి యూస్ చేసుకోవడానికి మనం ఏమైనా తీసుకున్నప్పుడు ఇలా ప్లాస్టిక్ బ్యాగ్స్ వస్తాయి కదా, సో ఈ బ్యాగ్స్ని మనం ఇలా చేసేసి అయితే పెట్టుకున్నాం అనుకోండి, ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేసుకోకుండా అండ్ నీట్గా ఉంటాయి అండ్ ఇవి బాగా యూజ్ అవుతాయి. నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి.